నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే వెజ్ బిర్యానీ అండి. పన్నీర్ మటర్ బిర్యానీ దమ్ వేసి మరీ చేద్దాము, చూసేద్దాం రండి. ఈ కొంచెం పెద్ద రెసిపీస్ ఎప్పుడు అండి పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బిర్యానీ పాట్, మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తామో అదే తీసుకున్నాను. ఇక దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసాను. దీంట్లో 200 grams పన్నీర్ ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. పన్నీర్ ఆప్షనల్ అండి, అంటే మీరు 200 grams వేసుకోవచ్చు, కావాలంటే 400 కూడా వేసుకోవచ్చు, ½ kg కూడా వేసుకోవచ్చు. సో నేను 200 మాత్రమే వేసుకుంటున్నాను. లైట్ గా ఫ్రై చేశాను, తీసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ దెన్ దీంట్లోనే ఇదే కడాయిలో పెద్దగా ఆయిల్ మళ్ళీ యాడ్ చేయలేదు, ఈ ఘీతో నడిచిపోతుంది నాకు. 2 మీడియం సైజ్ ఆనియన్, ఒక 30 pieces ఆఫ్ జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకున్నా. ఇది కూడా జస్ట్ ట్రాన్స్పరెంట్ నుంచి కలర్ చేంజ్ అయితే చాలు. పచ్చిమిరపకాయలు ఒక 5 సన్న ముక్కలు కట్ చేసుకున్నా, ఇందులో వేసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీనికి ఒక 200 ml పెరుగు అండ్ 2 tablespoons గరం మసాలా అండి. మీ ఇంట్లో ఉన్న గరం మసాలా ఏదైనా వేయచ్చు. గరం మసాలా అంటే ఇందులో ఓన్లీ లవంగ, చెక్క, యాలక కాదు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఉన్నాయి. నేను ఇక్కడ సైలాస్ కిచెన్ గరం మసాలా వాడాను, అదే వేసేసాను. మీరు ఏది వాడితే అది వేయండి చాలు. 2 tablespoons అంటే 6 teaspoons అండి. దాదాపు 1 kg రైస్ కోసం యూస్ చేస్తున్నాను. మసాలా మంచిగా పడుతుంది. చలో ఇది గ్రైండ్ చేసుకుందాం, పక్కకు పెట్టేస్తున్నాను. అండ్ అదే పాట్లో మళ్ళీ 2 tablespoons నెయ్యి తీసుకున్నాను, 2 tablespoons ఆయిల్ కూడా తీసుకున్నాను. సో కొంచెం వేడెక్కగానే దీంట్లోకి యాలక్కాయలు ఒక 7-8 వేసేస్తున్నాను. దాల్చిన చెక్క ఒక 3-4 పెద్ద పెద్ద పీసెస్, అనాస పువ్వు ఏమో 2, లవంగా కొంచెం కిలోకి 8 చొప్పున 16 నుంచి 20 వరకు వేసుకోండి. ఆనియన్ ఫ్లవర్స్ 2 వేసుకోండి. ఇది చూర ఉందని చెప్పి కొంచెం వేస్తున్నాను నేను ఎక్కువ. మీరు మాత్రం 2 పూలు వేసుకోండి. జాపత్రి కూడా అంతే, 2 పెద్ద పెద్ద రెక్కలు వేసుకోండి. షాజీరా ఒక 1 teaspoon అండ్ బిర్యానీ ఆకులు ఒక 2-3. మీడియం సైజ్ ఆనియన్స్ 2 ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకునే వేసేసాను. కొంచెం ఫ్రై చేసుకున్నాక జస్ట్ ఒక 1.5-2 minutes అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 teaspoons ఫుల్ వేసేసాను. పచ్చిమిరపకాయలు ఒక 5 ఇట్లానే సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసి ఫ్రై చేసుకుంటా. మళ్ళీ ఇందులో కూడా ఒక 15-20 జీడిపప్పు వేసేసుకోండి. ఫుల్ కాజు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అండ్ అక్కడక్కడ తగిలితే బాగుంటుంది. అండ్ 2 గుప్పెళ్ళు పుదీనా ఆకులు, ఒక ఫుల్ బంచ్ అనుకోండి, అది వేసేసుకొని ఫ్రై చేసుకుంటా ఉండండి. దీన్ని ఒక పక్కకు పెట్టి ఇప్పుడు రైస్లోకి వద్దాం, పార్ట్ 3లోకి వద్దాం. రైస్ ఏంటంటే నేను 1:1.75 తీసుకున్నానండి. మామూలుగా 1కి 2 తీసుకుంటాను నేను. బాస్మతి రైస్ అన్నా కానీ సాఫ్ట్గా ఉండటం ఇష్టం అనమాట. ఆల్రెడీ ఇది ఒక 1/2 hour 1 hour నుంచి నానుతుంది. స్టిల్ 1కి 1.75 వాటర్ తీసుకొని ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత దాంట్లోకి నానబెట్టిన 1 kg బాస్మతి రైస్, 1/2 kg గ్రీన్ పీస్, 1/2 kg అంటేనండి తొక్కలతో సహా 1/2 kg. దాన్ని వలిచినాక వచ్చే గింజలు వేయండి చాలు. అప్రాక్సిమేట్లీ 175 grams అట్లా ఉంటాయి, తొక్కలు పోను. అండ్ దీంట్లోనే 200 ml కొబ్బరి పాలు కలిపేస్తున్నాను. ఒక 1.5 teaspoon ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ నెయ్యి ఒక 1 tablespoon ఇందులో వేసి ఒక్కసారి అన్ని కలిపి ఉప్పు చెక్ చేసుకోండి. సటిల్గా లోపలికి ఉండాలి, ఉప్పు ఎక్కువ కొట్టినట్టు ఉండకూడదు. సో దీన్ని మొత్తం వాటర్ తక్కువ పోసాను కాబట్టి వాటర్ ఆల్మోస్ట్ అయ్యేదాకా ఉంచండి. తడిగా గంజి ఉండాలి వాటర్, అట్లా వచ్చే వరకు వండుదాం. సో మళ్ళీ మన బిర్యానీ పాట్లోకి వస్తే కనుక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కర్డ్ అదంతా, ఆ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేస్తున్నాం. మొత్తం అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టేశాను. ఈ రైస్ ఉడికింది, దాన్ని తీసుకొచ్చి రైస్ మీద ఇట్లాగా స్ప్రెడ్ చేసేసాను. ఈ రైస్ మీద ఆల్మోస్ట్ 90% ఉడికిపోయిందండి. జస్ట్ దమ్కిస్తే ఏమవుద్దంటే ఆవిరి ఆ తడిని గుంజుకుంటుంది, ఇంకొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది రైస్, అంతే. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేశాను. దగ్గర 200 to 250 grams ఉన్నాయండి ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ దెన్ ఫ్రెష్ క్రీమ్, అమూల్ మిల్క్ క్రీమ్ తీసుకున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ని కొంచెం ఇట్లా యాడ్ చేశాను. దీంతో మనకి అద్భుతమైన కమ్మదనం వస్తుంది రైస్కి, ట్రస్ట్ మీ. దట్స్ ఆల్ అండి. మూత పెట్టాను, మంచిగా తడి క్లాత్ తీసుకొని మొత్తం కవర్ చేసి పైనంగా బరువు పెట్టి ఆవిరి బయటికి పోకుండా చూసుకున్నాను. ఒక 15 minutes వదిలేసాను అంతే. దట్స్ ఆల్. ఓపెన్ చేస్తే అదిరిపోయే పన్నీర్ మటర్ బిర్యానీ రెడీ. దట్స్ ఆల్. ఇంకేంటంటే ఆలస్యం. వెరీ టేస్టీ, వెరీ యమ్మీ, సింపుల్ టు డూ. చేసేయండి మరి.